చాలా మంది పేషెంట్స్ స్కాన్స్ చేయించుకున్నప్పుడు ఒక్కొక్కసారి పీసీఓడి ఉంది అని వస్తుంది రిపోర్టు, ఒక్కోసారి పీసీఓడి ఏమీ చెప్పరు. ఒక్కోసారి నేను చూసినప్పుడు కూడా పీసీఓడి ఉంది అన్నప్పుడు అరే ముందు స్కాన్లో లేదే మేడం అని అడుగుతుంటారు. సో ఎందుకు ఇంత వేరియేషన్ వస్తుంది, అసలు పీసీఓడిని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి సెల్ఫ్గా? ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే పీరియడ్స్ మంత్లీ వన్స్ కరెక్ట్గా రాకపోవడం. అయితే 10% మెంబర్స్ ఆఫ్ పీసీఓడిలో కూడా నార్మల్ సైకిల్ ఉండొచ్చు, అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పటికీ పీసీఓడి ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా హెయిర్, అంటే ముస్టాచ్ దగ్గర కానీ చిన్న దగ్గర కానీ లేదా బాడీ మీద ఎక్స్ట్రా హెయిర్ ఉన్నట్లయితే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా పీసీఓడి ఉండొచ్చు. మూడోది స్కానింగ్, ఇంకా హార్మోన్ టెస్ట్. స్కానింగ్లో ఒక్కోసారి పీసీఓడి కనపడుతుంది, ఒక్కోసారి లేదు అని వస్తుంది అన్నప్పుడు డయాగ్నోసిస్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ కోసం డెఫినెట్గా హార్మోన్ టెస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. సీరం ఎల్హెచ్ హార్మోన్ అనేది పీసీఓడికి క్లోజ్గా రిలేట్ అయి ఉంటుంది. సో ఎల్హెచ్ కనుక మనం టెస్ట్ చేసినట్లయితే ఏ టైంలో టెస్ట్ చేయాలి? సెకండ్ ఆర్ థర్డ్ డే ఆఫ్ పీరియడ్ కనుక ఎల్హెచ్ హార్మోన్ అంటే లూటనేజింగ్ హార్మోన్ టెస్ట్ చేసి అది కనుక పీసీఓడి రేంజ్లో వస్తే పీసీఓడి డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో వన్స్ డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత పీసీఓడికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.